Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The ambition of David's life. దావీదు జీవితం యొక్క కోరిక, ఆశ. The ambition of the psalmist David's life. The text is from the book of Psalms, chapter 27, verse 4. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్దొక వరం అడిగి తిని దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. The foremost ambition of his life is clearly depicted here. The one thing, యెహోవా ఒక వరం అడిగి తిని, one thing was to know God through an intimate, lifelong relationship with Him. One thing he asked for God, to have intimate, lifelong relationship with Him. దేవునితో జీవితాంతం సత్సంబంధాలు కలిగి జీవించిన ఆశ, కోరిక ఆయన హృదయంలో జనించింది. To abide in the presence of God. ఆయన సన్నిధిలో నివసించడానికి, నా జీవితకాలమంతా యెహోవా మందిరములో నివసింపకూర్చుంది. The house of the Lord is a tabernacle. David wanted to be in close fellowship with the Lord every single day. ప్రతి దినము కూడా దేవునితో అతి సామీప్య సహవాసం కలిగి ఉండాలని ఆశించిన వ్యక్తి. 26వ కీర్తన 8వ వచనం, లార్డ్ ఐ లవ్ ద హౌస్ వేర్ యు లివ్, వేర్ యువర్ గ్లోరీ డ్వెల్స్. దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి, దేవుడు నివసించే ఆ మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి, దేవుని మహిమ ఎక్కడ నివసిస్తుందో ఆ స్థలాన్ని, ఆ మందిరాన్ని ఆశించిన వ్యక్తి ఆయన. మార్నింగ్ బై మార్నింగ్, డే ఆఫ్టర్ డే, David desired to experience the goodness of God's presence. ప్రతి దినము కూడా, దినదినము కూడా, దినం వెంబడి దినము కూడా దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించాలని ఆశించిన వ్యక్తి. టు గేజ్ అపాన్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. యెహోవా ప్రసన్నత చూచుటకు. వాట్ ఇస్ దట్ బ్యూటీ? బ్యూటీ ఈజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. బ్యూటీ ఈజ్ the kindness of God. Beauty is the kindness of God, the goodness of God. So ఆ యొక్క మంచితనం అనే ఆ కృపను, ఆయన యొక్క దయను, ఆయన మంచితనాన్ని చూడాలని ఆశించిన వ్యక్తి ఆయన. 9వ కీర్తన 17వ వచనంలో మహానాయకుడు మోషే ప్రార్థన చేసిన రీతిగా, మా దేని ఓ ప్రసన్నత మా మీద ఉండును కనుక, ఆయన కృప మా మీద ఉండును కాక, ఆయన మంచితనం మా మీద ఉండును కాక, ఆయన దయ దాక్షిణ్యం మా మీద ఉండును కాకని మహానాయకుడు మోషే ప్రార్థన చేసే విధం మనకు 90వ కీర్తన 17వ వచనం. లెట్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్ బీ అపాన్ us. దట్ ఈస్ ద బ్యూటీ. అది ఆయన అనుభవించాలని, ఆయన సన్నిధిలో ఆయన ముఖ సౌందర్యం అనగా ఆయన యొక్క కృపను జీవితాంతం ప్రతి దినము కూడా, దినం వెంబడి దినం కూడా అది అనుభవించాలని ఆశించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇట్స్ రియల్లీ వర్త్ఫుల్ థింగ్. ఎంతో అది విలువైనది, కోరదగినది. నీ జీవిత ఆశ, వన్ థింగ్ ఐ డిజైర్. వన్ థింగ్. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యు ఆర్ డిజైరింగ్? ఈజ్ ఇట్ టు హ్యావ్ రిలేషన్షిప్, ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, to a constant fellowship with God? Is it to gaze the beauty of God, the beauty of His holiness, the beauty of His grace, the beauty of His kindness, the beauty of His goodness? Are you desirous of gazing the beauty of God? ఆ ప్రసన్నత మా మీద ఉండును గాక, నా మీద, నా కుటుంబం, నా సంఘం ఉండును గాక అని ఆ ఆశయాన్ని, ఉదాత్తమైన కోరికను నేను వ్యక్తీకరించగలుగుతున్నాను. వన్ థింగ్ దాన్ని నేను వెదకుతున్నాను. ఈ సీకింగ్ ఆఫ్టర్ ఇట్. లోకం వెంబడ లేదు,
లోకాశలకు లేవు దావీదు మహారాజు కాబట్టే ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. a man after God's own heart, నా హృదయానుసారి అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఉదాత్తమైన కోరిక నువ్వు కలిగి ఉన్నావా? వాట్ ఈస్ యువర్ అంబిషన్ ఇన్ యువర్ లైఫ్? చాలామందికి అనేక అంబిషన్స్ ఉన్నాయి. అది కానీ 11వ అధ్యాయంలో ఒక అంబిషన్ టు బిల్డ్ ఎ సిటీ అండ్ హ్యావ్ ఎ నేమ్ ఫర్ దెమ్సెల్వ్స్. అది నెరవేరిందా? భాషలో తారుమారు చేశారు బాబేలు గోపురం కొట్టే విషయంలో. దట్ వాస్ దర్ అంబిషన్ టు బిల్డ్ ఎ గ్రేట్ సిటీ, ఎ టవర్. ఆ కోరిక నెరవేర్చడం లేదు, చెదరగొట్టబడ్డారు వారు. నీ కోరిక దైవ సంబంధమైనది, దేవుడు తప్పకుండా నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన సఫలపరచుగాక దేవుని వాక్యం సెలవిస్తుంది. వాట్ ఈస్ యువర్ అంబిషన్? వాట్ ఇస్ యువర్ డిజైర్? ఒకసారి పరిశీలన చేసుకొని దావీదు వల్ల అలాంటి ఉదాత్తమైన కోరిక కలిగి ఉన్నప్పుడు, దాన్ని వెతికినప్పుడు తప్పకుండా పొందుకుంటాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ యేసయ్య, మీ కొందనాడు స్తుతిస్తూ వస్తారు తండ్రి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్తోత్రం నాయన. వాక్య ధ్యానం చేసుకోవడానికి కృపను బట్టి మీ స్తోత్రాలు. దేవుని యెహోవా ఒక వరం అడిగితే దాన్ని వెదకుస్తున్నానని, యెహోవా ప్రసన్న చూచుటకును, అని ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం యెహోవా మందిరం నివసింపగోరుచున్నాను. మహారాజు దావీదు తండ్రి తన జీవితం యొక్క అంబిషన్, కోరికను వ్యక్తీకరించే విధంగా జ్ఞాపకం చేసుకుంటే మేము కూడా మా తండ్రి మీ ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా కుటుంబాల మీద, సంఘం మీద ఉండునుగాక అని ప్రార్థించి తండ్రి వెతికి పొందుకోవడానికి కృపను ఇవ్వగలను. మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని, మీ కార్యము జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.